హాయ్ అండి, ఈరోజు ఈ వీడియోలో కొబ్బరి బెల్లంతో మంచి స్వీట్ రెసిపీ ఒకటి చూపిస్తానండి. ఈ స్వీట్ రెసిపీ చాలా టేస్టీగా ఉంటుంది. తినడానికి ఎవరైనా చుట్టాలు వచ్చినప్పుడు కానీ లేదంటే స్వీట్ తినాలి అనిపించినప్పుడు కానీ ఇలా చేసుకొని తింటే చాలా బాగుంటుంది. ఇలా కొబ్బరి బెల్లం మిక్స్ చేసి తినడం వల్ల మనకి హెల్త్కి కూడా మంచిదేనండి. డైజెషన్ ప్రాబ్లమ్స్ రావు, ఎక్కువసేపు ఎనర్జీగా ఉంటాము, ఇమ్యూనిటీ కూడా ఉంటుందండి. ఇప్పుడు దీని ప్రాసెస్ చూపిస్తాను. దీనికోసం నేను ఒక కొబ్బరికాయని తీసుకున్నాను, ఫుల్ కొబ్బరికాయ తీసుకున్నాను. ఆ కొబ్బరికాయని ఇలా సన్నగా ముక్కలుగా చేసుకున్నాను అన్నమాట. ఇలా ముక్కలుగా చేసుకోవడం వల్ల మిక్సీ చేసుకోవడానికి ఈజీగా అవుతుందని ఇప్పుడు ఈ ముక్కల్ని మిక్సీ చేసేసుకోవాలి. నేనైతే కొంచెం లేత కొబ్బరి తీసుకున్నానండి. మరి లేతది కాదు, అలాగని ముదరది కాదనమాట, మధ్యలో ఉంటుంది. దాంతో చేస్తే ఈ స్వీట్ ఇంకా బాగుంటుంది అనమాట. ఇలా మిక్సీ చేసుకున్నాం కదా, దీన్ని ఒక కప్పు కొలతకి కప్పులోకి తీసుకుంటున్నాను అనమాట. నాకైతే ఈ ఫుల్ కప్పు 1 కప్ వచ్చింది ఈ తురుము. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసి ఒక కళాయిని పెట్టుకొని అందులోకి 2 స్పూన్ల నెయ్యిని వేసుకోవాలి. ఈ నెయ్యి మొత్తం కరిగిన తర్వాత ఇందులోకి మనం ముందుగా గ్రైండ్ చేసి పెట్టుకున్న పచ్చి కొబ్బరిని మొత్తం ఇందులో వేసేసుకోవాలండి. ఇప్పుడు నెయ్యిలోని కొబ్బరి మొత్తం ఒక 2-3 నిమిషాలు ఫ్రై చేసుకోవాలండి. అలా ఫ్రై చేసుకోవడం వల్ల ఏంటంటే కొబ్బరిలో ఉన్న తడి మొత్తం పోతుందన్నమాట. ఈ కొబ్బరిని నేతిలో కొంచెం సేపు ఫ్రై చేసుకోవాలండి. ఒక 2-3 నిమిషాలు ఫ్రై చేసుకుంటే సరిపోతుంది. మనం తీసుకుంది లేత కొబ్బరి కాబట్టి అందులో కొంచెం వాటర్ ఎక్కువగానే ఉంటుంది కదా, ఆ తడి మొత్తం పోయేలాగా ఒక 2-3 నిమిషాలు ఫ్రై చేసుకుంటే సరిపోతుంది. ఇలా ఫ్రై చేసుకున్న తర్వాత ఇప్పుడు ఇందులోకి అరకప్పు బెల్లం తీసుకుంటున్నానండి. ఏ కప్తో అయితే మీరు కొబ్బరిని తీసుకుంటారో అదే కప్తో అరకప్పు బెల్లం తీసుకుంటే సరిపోతుంది. ఇప్పుడు ఈ బెల్లం మొత్తం అందులోకి కరిగిపోయేలాగా ఫ్రై చేసుకోవాలి. ఒకవేళ మీరు తీసుకునే బెల్లం మంచిది కాదు అనుకుంటే ముందుగానే కరిగించేసుకొని ఆ వాటర్ని ఇందులో ఫిల్టర్ చేసేసుకోండి. ఇందులో కొంచెం నెయ్యిని కూడా యాడ్ చేసుకుంటున్నాను, మళ్ళీ 1 స్పూను. ఇలా యాడ్ చేసుకొని బెల్లం మొత్తం కరిగిపోవాలి, అలా కలుపుకోవాలన్నమాట. ఈ ప్రాసెస్ జరిగేటప్పుడు మంట మాత్రం లోలో పెట్టేసుకొని ఈ ప్రాసెస్ చేసుకోవాలండి. ఇప్పుడు ఇందులోని 1 స్పూన్ యాలకుల పొడిని కూడా వేసుకున్నాను ఫ్లేవర్ కోసం. ఇలా ప్యాన్ నుంచి సపరేట్ అయిపోతూ ఉంటుందండి. అలా అయ్యేంత వరకు మనం ఫ్రై చేసుకోవాలి. చూసారు కదా, ఈ కన్సిస్టెన్సీలో ఉండాలి. ఆ కన్సిస్టెన్సీ వచ్చిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసేసి చల్లారినంత వరకు పక్కన పెట్టేసుకోండి. ఈలోగా ప్లేట్కి కానీ ఒక బౌల్కి కానీ ఇలా నెయ్యిని రాసుకొని అందులోకి నేను ఇలా నట్స్తోనే డెకరేట్ చేసుకుంటున్నానండి. మీరు మీకు నచ్చిన విధంగా డెకరేట్ చేసుకోవచ్చు. కిందన మనం ఇలా కిందన వేయడం వల్ల ఇవే మనకి పైన కనిపిస్తాయి అన్నమాట నీట్గా. ఇలా డెకరేట్ చేసుకున్న తర్వాత ఇందులోకి ఈ కొబ్బరి మిశ్రమాన్ని ఇందులో వేసేసుకోవాలి. అందులో వేసుకొని ఇప్పుడు ఏదైనా గిన్నెకి కిందన కొంచెం నెయ్యిని రాసుకొని ఇలా సర్దుకోవాలన్నమాట. నేను తీసుకున్న బౌల్ అంచుల దాకా వెళ్ళలేదండి, సో అందుకే నేను మళ్ళీ స్పూన్తో సర్దుకుంటున్నాను నీట్గా. ఇలా నీట్గా మొత్తం గ్యాప్స్ లేకుండా నీట్గా సర్దేసుకోవాలి. ఇలా సర్దుకున్న తర్వాత దీన్ని ఒక 5-10 నిమిషాలు పక్కన పెట్టేసుకోండి. పక్కన పెట్టేసి ఆ తర్వాత ఒక ప్లేట్లోకి ట్రాన్స్ఫర్ చేసేసుకొని సర్వ్ చేసేసుకోవడమేనండి. చాలా సింపుల్ కదా. ఈ కార్తీక మాసంలో ఇంట్లో ఎక్కువగా కొబ్బరికాయలు ఉంటూ ఉంటాయి కదా, వాటితో ఒకసారి ఈ విధంగా ట్రై చేయండి, చాలా బాగుంటుంది. పిల్లలు కూడా చాలా ఇష్టంగా తింటారు. పిల్లలు ఎప్పుడైనా స్వీట్లు అడిగినప్పుడు ఇలా బర్ఫీలాగా చేసి కొబ్బరి బెల్లంతో పెట్టారంటే వాళ్ళకి హెల్తీగానే ఉంటుంది, అలాగే స్వీట్ తిన్నట్టు కూడా ఉంటుంది కదా. సో ఇలా ఒకసారి ట్రై చేయండి. ఇప్పుడు ఈ కొబ్బరి బెల్లం బర్ఫీని నీట్గా మీకు నచ్చిన సైజులో నచ్చిన షేప్లో కట్ చేసుకొని సర్వ్ చేసేసుకోవడమేనండి. ఇవి కనీసం 1 వీక్ అయినా స్టోర్ ఉంటాయండి. మనం ఇందులో ఎటువంటి వాటర్ని యాడ్ చేయలేదు కాబట్టి నిల్వ ఉంటాయి, పాడైపోవండి త్వరగా. వీటిని కావాలంటే మీరు లడ్డూలాగా కూడా ప్రిపేర్ చేసుకోవచ్చండి. ఒకసారి మీరు ట్రై చేసిన తర్వాత మీకు ఎలా కుదిరిందో నాకు కింద కామెంట్స్లో చెప్పండి. అలాగే వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి. నా ఛానల్ ఎవరైనా ఫస్ట్ టైం చూసినట్లయితే సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి. థ్యాంక్ యూ.